వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడు, మనలందరినీ బ్రతికిస్తున్న దేవుడు, మన ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభు మన జీవితములలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే చెల్లునుగాక. ఆ ఏకైక దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. జయసూచకమును నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, నిన్నటి దినమున దావీదు కట్టించిన గోపురము, అందులో ఉన్న జయసూచకములైన ఆయుధములు, వారి యుద్ధములో దేవుని కృపను బట్టి ఇతర దేశములను, శత్రు దేశములను జయించిన తరువాత వారు తీసుకొచ్చిన బహుమానములను ఆ దావీదు కట్టించిన గోపురంలో దాచి ఉంచినట్లుగా మనం చూసాం. ఆ గోపురంలో సంసోను వాడిన గాడిద ఎముక, ఆ గోపురంలో ఇజ్రాయేలీలు విజయోత్సాహముతో ఊదిన బూరలు, ఆ గోపురంలో దావీదు ఉపయోగించిన ఒడిసెల, ఏటి రాళ్ళు ఉండటం కూడా మనం గమనించాం. అయితే ఇవన్నీ శరీర సంబంధమైన ఆయుధములు. ఈ ఆయుధములు క్రీస్తు యేసు విశ్వాసి ధరించుకొనవలసిన యుద్ధోపకరణములుగా ఉన్నాయి. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనమును మనం చూస్తే, రాత్రి చాలా సమీపంగా ఉంది గనుక అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందామని పౌలు గారు రోమా సంఘంతో తెలియచేయటం మనం చూడగలం. ఇవి తేజో సంబంధమైనవి కానీ లోక సంబంధమైనవి కాదు. ఇట్టి తేజో సంబంధమైన ఆయుధములనే కుడి ఎడమల నీతి ఆయుధములు అని లేఖనం తెలియజేస్తుంది. ఇవి ఎంతో గొప్ప ఆయుధాలు కదా. శ్రమల యందు మిగిల ఓర్పు కలిగిన వారమై పవిత్రతతో మిగిలిన జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యమును చెప్పుట వలన దేవుని బలము వలనను మనము కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి మెప్పించుకొనుచున్నాము అని 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనము వరకు పౌలు గారు తెలియచేసిన లేఖనాలను మనము చదవగలం, గమనించగలము, గ్రహించగలం. ఈ ఆయుధములు ఎంతో గొప్ప ఆయుధములు. ఈ ఆయుధముల వలన గొప్ప విజయం కలుగుతుంది. ఈ ఆయుధం జయసూచకములై వీటితో నింపబడిన వీరులే యుద్ధ వీరులు, విశ్వాస వీరులు. దావీదు గోపురము వంటి అమూల్యమైన ఆయుధములు కలిగి వెలిగిన పరిశుద్ధుడైన పౌలు గారు సెలవిచ్చిన మాట ఏమనగా, 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చూస్తే, శ్రమల యందును ఇబ్బందుల వలనను, ఇరుకుల యందును దెబ్బల యందును, చెరసాలలోను అల్లరిలోను ప్రయాసములతోనూ జాగరణములతోనూ ఉపవాసములతోనూ మిగుల ఓర్పు కలిగిన వారమై మా ఎదుట ఉన్న దేవుని ఎదుట ఉన్న దుర్గములను పడద్రోయగలిగినంత బలము కలిగిన ఆయుధాలు మేము కలిగి ఉన్నామని పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారు. శరీర ప్రకారం యుద్ధం చేయటానికి లేకపోతే ఆయుధములు ఉపయోగించడానికి మనము సరిపోయిన వారము కాము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవని పౌలు గారి అభిప్రాయం.
దేవుని బిడ్డలుగా మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనం శరీర సంబంధమైన ఆయుధములు ధరించి యుద్ధం ఎప్పుడు ఎవరితోనూ మనము చేయరాదు. అంధకార సంబంధ క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటే కుడి ఎడమల నీతి ఆయుధములు ధరించుకుని వీటితో అంధకార శక్తులతో యుద్ధం చేసి జయము పొంది జయసూచకములను దావీదు గోపురమును పోలి ఉండాలి అని ఈ లేఖనమందు దేవుడు మనతో సెలవిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ దినాన్న దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యాన వాక్యమునందు జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురం, అది దావీదు ప్రతిష్ఠితను, దావీదు ఆధిక్యతను, దావీదు గొప్పతనాన్ని ప్రచురపరుచున్నట్లుగా ఆ జయసూచకములు ఆ దావీదు గోపురంలో ఉండేటట్లుగా దేవుడే ఏర్పాటు చేశారు. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి కదా. దావీదు దేవుని సంకల్పమును నెరవేర్చి మృతి చెందినవాడు కదా. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ ధ్యాన వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. మనము మన శత్రువులతో శరీర సంబంధమైన యుద్ధములు చేయకూడదు. మన తండ్రి మనలను క్షమించినట్లుగా, మన తండ్రి మనలను ఓర్చుకున్నట్లుగా, మన తండ్రి గుండెలను మనము బాధ పెడుతున్నప్పటికీ మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తము చిందించిన వాడిగా పరిపూర్ణుడిగా ఆయన ఉన్నారు కనుక ఆయనను పోలి క్షమాగుణము కలిగిన వారమై, ప్రేమ కలిగిన వారమై, ఓర్పు కలిగిన వారమై, జ్ఞానము కలిగిన వారమై, నీతి అను కుడి ఎడమల ఆయుధములు ధరించిన వారిగా మనం ఉండాలి. మన శత్రువులను మనము క్షమించి మనకు కీడు చేసిన వారిని ఇంట చేర్చుకుని భోజనము పెట్టిన ఎడల మనము దేవుని కుమారులుగా ఉంటామని మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనాలలో ప్రభువు సెలవిచ్చారు కదా. దేవుని యందు ప్రియమైన వారులారా, అలాంటి జయసూచకములైన డాలులను, శూరుల కవచములను వ్రేలాడు ఆ గోపురము కందర సమానమని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది గనుక మనందరం ఆ జయసూచకములైన తేజో సంబంధమైన యుద్ధోపకరణములు కలిగిన వారమై దేవుని సువాసనగా, దేవుణ్ణి మహిమపరచువారిగా మనం జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. దీని ద్వారా మనం తెలుసుకోవలసిన విషయమేమనగా, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి భుజముల మీద నీతి సూచకములైన జయ సూచకముల నుంచి జయ జీవితం జీవించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రియమైన వారలారా, మన మాట ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఇతరులను బాధ పెట్టేవారిగా ఉన్నామా, ఇతరులను క్షమించి మన దేవుణ్ణి చూపించగలిగిన దేవుని సంబంధమైన వ్యక్తులుగా జయసూచకమైన జీవితాలు బ్రతకగలుగుతున్నామా ఒకసారి పరిశీలించుకుందాం. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మన ద్వారా అనేకులు దేవుని వైపు ఆకర్షించబడాలి. ఆ దైవ ప్రేమ నిన్ను బట్టి, నన్ను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాటను బట్టి, మన ఆలోచనలను బట్టి వారు ఆకర్షితులు అవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు కదా. మనము దేవునికి ఒక జయసూచకమైన ఆయుధంగా మనం ఉంటాం కదా. సాతాను తల చితకత్రొక్కబడి ఉండగా మరొక్కసారి ఆ సమాధానకర్త యగు దేవుడు మనకు శక్తినిస్తుండగా అటువంటి జయసూచకములుగా మనందరం యేసుక్రీస్తు పక్షమున ఉందుముగాక. ఆ రాకడలో ఎత్తబడే సంఘానికి కావలసిన ఆ జయసూచకమైన గుర్తు కలిగిన వారమై రాకడ సమయంలో ఆ కడబ్బూరం రోగినప్పుడు ఎత్తబడే వారిలో మనం ఉండి ఆయన సన్నిధికి చేరిపోదుముగాక. మన గురి గమ్యమైన పరలోకము చేరునట్లు దేవుడు మనకు కృపను దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన మా గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దావీదు గోపురములో ఉన్న జయసూచకముల వలె దేవా, దావీదు కుమారుడమైన నీ దగ్గర నాయన తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించిన వారమై ఓర్పు, క్షమాపణ, జ్ఞానము, ప్రేమ, నీతి అను ఆయుధములు ధరించిన వారిగా ప్రభువా మేము నీ సన్నిధిలో ఉండగలుగుటకు, నీ సువాసనగా ఉండగలుగుటకు, నిన్ను పోలి జీవించగలుగుటకు కృపదయ చేయమని, మహిమ పొందుమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి, దేవుడు మన సరిహద్దులను విశాలపరిచి ఆయన రాజ్యమును మన ద్వారా విస్తరింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.